విరూపాక్షరెడ్డి ఫంక్షన్ హాల్లో రైతు విజయోత్సవ సభ జరిగింది. అయితే ఈ రైతు విజయోత్సవ సభ యొక్క ముఖ్య ఉద్దేశము రైతులు సాధించిన విజయాన్ని ప్రపంచానికి చూపించాలని. అయితే రైతులు ఏ విధమైన విజయాన్ని సాధించినారు, ఎట్లా విజయం సాధించినారు, ఈ విజయగాథ అనుకున్నటువంటి కష్టమేంది, చేతులు కలిపిన ఆ హ్యాండ్స్, ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, రెండు చేతులు హ్యాండ్స్ ఏ రకంగా కలిసాయి, సేఫ్టీస్ అని వాళ్ళు ఎలా అనగలిగారు, ఇంతమందిని ఒక వేదికపైకి 2 జిల్లాలలో ఉన్నటువంటి 12 మండలాల్లోని దగ్గర 125 గ్రామాల్లో ఉన్న రైతులకి ఒక ప్రేరణ ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. మీ వెంట మేము ఉన్నాం, మా వెంట మీరు ఉండండి అని. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మీ వెంట మేము ఉన్నామని. ఈరోజు కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉన్న కరువు ప్రాంతాలు, కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు మనకు తెలుసు. ఆ విషయంలో మేము మీతో పాటు ఉన్నాము అని సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సంస్థలు తమ వంతు బాధ్యతగా ఈ భూమండలం యొక్క తాపాన్ని తగ్గించడానికి కార్బన్ ప్రాజెక్టులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకు మన హ్యాండ్స్ సేఫ్టీస్, వివిధ కార్పొరేట్ సంస్థలు, ఆ సిఇఓలు, అక్కడ పనిచేసే ఉద్యోగులు, వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ రకంగా చేయగలిగితే భూమి తాపం తగ్గుతుంది, రైతులు ప్రయోజనం పొందుతారు ఈ కరువు ప్రాంతంలో అనే ఒక గొప్ప ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో 6 లక్షల మొక్కలను నాటగలిగించడం అంటే అది చిన్న విషయం కాదు. నాటడమే కాదు, వాటిని బతికించడం కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయగాథలు ఉన్నాయి. అందుకోసమే ఆ విజయగాథల్లో మొదటి భాగమే ఈ రైతు విజయోత్సవ సభ. ఇక్కడ వచ్చిన రైతులు ఏం చెప్పారు, ఏం విన్నారు, వచ్చినటువంటి ఆహ్వానితులు, ఆహుతులు రైతులకు ఎటువంటి సలహాలు ఇచ్చారు, వీటన్నిటిని తెలుసుకుంటూ పోతే నిజంగా ఇది ఎంత గొప్ప రైతు విజయోత్సవ సభను చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 2 జిల్లాలలో, ఈ కరువు మండలాల్లో ఉన్న రైతులకు ఒక భరోసా ఇవ్వగలిగారు. కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటిని బతికించాలి, వాటిని ఏ రకంగా మొక్క కత్తిరింపు చేసుకోవాలి, వేప పిండి ఏ రకంగా వాడాలి, వేప చెక్క ఏ రకంగా వాడాలి, ఇచ్చేటువంటి పరికరాలు అంటే ఈ డ్రమ్ములు కావచ్చు, స్పేర్ మందులు కొట్టుకోవడానికి, అదే రకంగా ఆ ఇచ్చిన మొక్కల చుట్టూ సేద్యం చేసుకోవడానికి యంత్ర పరికరాలు. ఒకటేమిటి, మీరు పంట పండించిన తర్వాత మీతో పాటు మొక్కలు ఇవ్వడమే కాదు, మొక్క చెట్టుగా ఎదిగి 25-30 సంవత్సరాల వరకు మీతో పాటు ఉంటాము అని చెప్పి ఒక రైతును విజయవంతంగా భవిష్యత్తు మీద ఆశలతోటి తీసుకుపోయేటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆలోచనమైనటువంటి మనుషులతోటి ఈ కార్యక్రమం రూపొందించారు. అందుకోసమే ఇది రైతు విజయోత్సవ సభ. అయితే ఈ రైతు విజయోత్సవ సభలో రైతులకు ఎవరెవరు అండగా ఉన్నారు? ఒకటి, ఫెప్సోల్ నుండి పెంచల్ కుమార్, ఇఫ్వర్ నుండి మహబూబ్ అలీ, హ్యాండ్స్ సిఇఓ, ఈ రాయలసీమ రీజనల్ అడ్వైజర్ నారాయణ స్వామి, నిత్య యవనుడు, ఉత్సాహవంతుడు. ఎందుకు చెప్తున్నంటే ఆ మనిషిని చూస్తే ఒక ఉత్సాహం వస్తుంది. ఇక రెండవది మనోహర్, సేఫ్టీస్ రీజనల్ మేనేజర్, రైతు సమస్యలను తెలుసుకోవడానికి ఫీల్డ్లోకి వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించి రైతుకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎటువంటి మొక్కలు ఇవ్వాలి, ఆ సైంటిస్టులతో అందరితో కోఆర్డినేట్ అవుతూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక రెండవ వ్యక్తి మన పీదావలి, సేఫ్టీస్ మేనేజర్. తను అనుక్షణం ఇటు హ్యాండ్స్ సంస్థతో, ఇటు రైతులతో, సేఫ్టీస్తో, వివిధ కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి ఎప్పటికప్పుడు రైతు భవిష్యత్తు కోసం ఆలోచన చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇక వాళ్ళతో పాటు చెప్పుకుంటూ పోతే పీసీఓ నాగలక్ష్మి, పీసీఓ శివ, ఎఫ్సిఓస్ మన శివతో పాటు పనిచేసేటువంటి నవీన్, ఇటువంటి వాళ్ళు దగ్గర ఒక 60-70 మంది ఈ రైతు ప్రయోజనాల కోసం
రైతుకు భరోసా ఇవ్వడానికి పనిచేస్తున్నారు. కాబట్టి ఇందులో రెండు ప్రధానం ఇందాక చెప్పుకున్నాం. ఒకటి రైతు బాగుపడడం, రెండవది సిఎస్ఆర్ కింద ఈ కంపెనీలు ఇచ్చేటువంటి ఈ అమూల్యమైనటువంటి డబ్బుతోటి కర్బన ఉద్గారాలను తగ్గించి భూమి తాపం తగ్గించి రైతు కోసం భూమిని కాపాడడం కోసం ఈ చేస్తున్న గొప్ప ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు పోవాలి. అందుకోసమే ఇది విజయోత్సవ సభ, రైతు విజయోత్సవ సభ. గర్వంగా చెప్పుకోవచ్చు, నిజంగా ఇది రైతు విజయోత్సవ సభనే. లేదు మీరు తెచ్చుకుంటాడు ఇస్తామన్నాం, అవునా లేదా? చిన్న చిన్న పొరపాటు జరిగింది, సర్దుకుంటాం, మళ్ళీ ఇస్తామని చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు ఎద్దు లేదు, కూలోడు లేడు, అంటే కండబలంతో పనిచేసే కష్టం చేసే కూలోడు లేరు. కాబట్టి అందుకనే ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే తప్పనిసరిగా ఎద్దు ప్లేస్లో ఇంజన్ తీసుకురావాలి, మోటార్ తీసుకురావాలా. ఏం తీసుకురావాలా? గట్టిగా ఏం తీసుకురావాలా? గట్టిగా మోటార్ తీసుకురావాలా. తప్పకుండా ఎద్దు రాదు, ఎందుకంటే ఎద్దుని కొనలేము, ఎద్దుని కొన్నా మేత పెట్టలేము, మేత పెట్టినా దాన్ని సేవ చేయలేము. నేను ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి, రైతు కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, ఎత్తుకోవడం అనేది అందరికీ బాధే, అందరికీ బాధే, నాకు కూడా బాధే. ఎద్దు లేకుంటే ఎద్దు లేని చేస్తే ఊహించుకోలేము. ఎద్దు పోయింది ఈరోజు, కానీ మనము ఎద్దును ఫోటో పెట్టుకోవడం తప్ప, భవిష్యత్తులో బసవన్న పూజ చేయడం తప్ప సేద్యం చేయలేము, అవునా కదా? కాబట్టి దాని ప్లేస్లో ఇంజిన్ తేవాలి, మోటార్ తేవాలి అనేది ఈ ప్రాజెక్టులో నేను ముఖ్యంగా ఆలోచన చేస్తాను. ఆ తర్వాత మన యూత్ పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలా. ఏం ట్రైనింగ్ ఇవ్వాలా? మోటార్ని ఆపరేట్ చేసే ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు పాలు తీసుకొని ఉండమంటే ఉండరు, చేస్తారా? గ్రామాల్లో వ్యవసాయం బాగుపడాలంటే తప్పకుండా మోటార్ రావాలి, ఎద్దు ప్లేస్లో ఇంజన్ రావాలి. కాయ కష్టం చేసే వ్యవసాయ కూలీల ప్లేస్లకి యూత్ అనేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బుద్ధితో దాన్ని నడిపే వాళ్ళు రావాలి. అందుకనే ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే మనోహర్ సార్ చెప్పాడు, ఇప్పుడు అర్జెంటుగా 2 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ గ్రామాలు అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా 2 గ్రామాల్లో స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ గ్రామాలు అనేది ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దాంట్లో చేసేస్తాం. కాబట్టి 2 గ్రామాల్లో ఇమ్మీడియట్గా ఎద్దు ప్లేస్లో ఇంజను, ఆ వ్యవసాయ కాయ కష్టం చేసే కూలీల ప్లేస్లో టెక్నికల్గా ఆపరేట్ చేసే టెక్నికల్ లేబర్ని మేము తీసుకొని రాబోతున్నాం. కాబట్టి ఆ గ్రామాల్లో ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత మన 150 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 150 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొని పోవాల్సింది. అంతవరకు ఈ ప్రోగ్రాం అనేది నిరంతరంగా జరగాలి. తప్పకుండా రైతులందరికీ ఆదాయం రావాలి. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు వ్యాపారం కత్తెరలు ఇవన్నీ ఇస్తామని చెప్తున్నాం కదా, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు. అంత ఒక వైపు నుంచి కొనుగోలు జరుగుతుంది, ఇంకొక వైపు నుంచి తొందరగా చేస్తాము. అన్నింటి నుంచి మీ కమిటీ అనేది చాలా ముఖ్యం. ఏది ముఖ్యము? రైతు కమిటీ. రైతు కమిటీ అనేది ఉంటేనే రేపొద్దు ఈ పొద్దు మందులు మాతలు ఎరువులు తెస్తే రేపొద్దు మీ పంటలు కూడా అమ్మేదానికి మీ కమిటీ ముందుకు రావాలి, మార్కెట్లోకి రావాలి. మీరందరూ కూడా కమిటీని కూర్చోబెట్టి మాట్లాడగలగాలి, కమిటీ మీటింగ్ జరగాలి. ఇంతవరకు ఎక్కడైనా కమిటీ మీటింగ్ జరగాలంటే మాట్లాడుతున్నాం. సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో ఉంది. సో ఇక్కడ మేము చీని మొక్కల గురించి ఎప్పుడు మాట్లాడినా రైతు ఏమంటారంటే బ్రెజిల్ బాగుంటుంది సార్, మాల్టా బాగుంటుంది సార్, లేకపోతే వెలనేషియా బాగుంటుంది సార్ అని రకరకాల పేర్లు చెప్తున్నారు. సో ఆ రీసెర్చ్ స్టేషన్ 1985లో పెట్టిన రీసెర్చ్ స్టేషన్లో ఈ మొక్కలన్నీ ట్రై చేశారు. ఈ మొక్కలన్నీ ట్రై చేసి మనకు జంబేలి మీద సద్గుడి అనే వెరైటీ ఇచ్చిన రకమే రాయలసీమ ప్రాంతానికి సూటబుల్. అది అక్కడ మధుమతి మేడం ఉన్నారు, ఆ మేడం దాన్ని క్లియర్గా చెప్తా ఉన్నారు.
దీనికి నారాయణ స్వామి సార్ వైద్యులు ఎంపిక చేసి ఆ లిస్టు మాకిస్తే ఈ నెలలోనే ఎక్స్పోజర్ కూడా మీకు ప్లాన్ చేస్తాం. సో సేఫ్టీస్ కేవలం చెట్లు నాటమే కాకుండా నీటికి సంబంధించిన పనులతో పాటు సోషల్ ఫారెస్ట్రీ, మీ ఊళ్ళో ఏదైనా 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ ఖాళీ స్థలం ఉంది, ఇంతవరకు ఏమి పంటలు పెట్టక వాడు ఓడిపోయి ఉండడం, దాన్ని ఎవరు సాగు చేసుకోలేక ఉండడం, అట్లాంటి పొలాలు కానీ బీడు భూములు కానీ ఏమన్నా ఉంటే వాటిని మాకు తెలియజేస్తే వాటిని ఇప్పుడు తాడిపత్రిలో మేము చేసి యువతారెడ్డి సార్ ఉన్నారు, అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారి ఆధ్వర్యంలో తిమ్మన్ చెరువు గ్రామంలో 40 ఎకరాలు లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించిన స్థలం ఉంది. అక్కడ దాదాపు 24,000 చెట్లు నాటించాం. అందులో ఆయన ఏం చేశారంటే మొత్తం లెవెల్ చేసి ఆ గుట్టని రాళ్ళు రప్పలు తీసేసి తర్వాత మాకిస్తే మేము అక్కడ చెట్లు నాటించాం. ఆయన దానికి సంబంధించిన 2 బోర్లు వేయించారు. 2 బోర్లు వేయించడంతో 2 మనుషులు పెట్టి నీరు కూడా పోలుస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే భూమి ఫస్ట్ మనిషి మనుగడలేనప్పుడు కేవలం 15 డిగ్రీ టెంపరేచర్తో ఉండేది. ఈరోజు 42 డిగ్రీ టెంపరేచర్కి వస్తుంది. దీనికి అంతటికీ కారణం బయట ఉన్న పొల్యూషన్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటికి పోలేకపోవడం, వాటిని అన్నింటినీ కార్బన్లో సిక్వెస్ట్రేషన్ చేయలేకపోవడం, చెట్లు లేకపోవడం. ఇండియాలో అలా కాకుండా ఫాస్ట్గా ఏ రకాలు ఉంటాయి, ఆ ప్రాంతానికి ఏం సూటబుల్ అవుతుంది, 1 ఎకరంలో ఎన్ని చెట్లు నాటితే ఇక్కడ ఉండే కార్బన్ పొల్యూషన్ తగ్గించవచ్చు అని అనాలిసిస్ చేసుకొని మియావాకీ అనే మెథడ్ని కనుగొన్నాం. అలాంటి మియావాకీ మెథడ్ని మేము బెంగళూరులో ఆల్రెడీ ట్రై చేశాం, అక్కడ సక్సెస్ అయింది. దాన్నే మిగతా పల్లె ప్రాంతాల్లోకి విస్తరించాలి. అది రైతుల భాగస్వామ్యం ఉంటే. సో గుంటకల్ నుంచి ఆల్రెడీ మాకు ఇంతకుముందు రైతులు ఇచ్చారు. కాకపోతే మీరు ఎక్కడైతే ల్యాండ్ లిటిగేషన్ ఉంటాయో అలాంటి ల్యాండ్స్ తీసుకోండి. మీకు ఖాళీగా ఉంది, దీంట్లో ఎటువంటి బాధ లేదు, ప్లాంటేషన్ చేసిన పశువులు వదలదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. మేము లెవెలింగ్ చేసిన తర్వాత ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరో వచ్చి ఇది నా పొలం అని చెప్పి అట్లా ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉంటే మాకు ఏదైనా పని చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ పని చేయడానికి గుంతలు తీసిచ్చి చెట్లు నాటించి నీళ్లు ఒక 2-3 నెలలకు నీళ్ళు ఇవ్వడానికి కూడా సంస్థలు రెడీ ఉన్నాయి. దీనికి హిమాలయ పిల్లలు పుట్టిన పిల్లలకు హిమాలయ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి, బేబీ లోషన్, బేబీ పౌడర్. వాళ్ళ సంస్థ దాదాపు ఈ సంవత్సరం సేఫ్టీస్కి 6 లక్షల మొక్కలు ఇచ్చింది. అందులో మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము దాదాపు 1 లక్ష మొక్కలు నాటాం. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మనకు ఒకటే 6 లక్షల మొక్కలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మనం ల్యాండ్ ఇవన్నీ చూపిస్తే, కేవలం ల్యాండ్ ఇవన్నీ కరెక్ట్గా చూపిస్తే 6 లక్షల మొక్కలు కేవలం ల్యాండ్ సేఫ్టీ సంస్థకి అనంతపురం రీజియన్లో ఇచ్చి దాన్ని రైతులకు సహాయం చేయాలనుకున్న మన ఉద్దేశంలో వాళ్ళు తెలియజేస్తారు. చెట్లు గట్లపైన అంబ చెట్లు, చెడు పురుగు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటి పనులు ఏదైనా ఇట్లాంటి సమస్యలు అడిగితే మనకి హెల్ప్ చేయడానికి చాలా సమస్యలు ముందుకు వస్తాయి. మనం అందరం మొక్కలు నాటాము. ఆ మొక్కలతో పాటు ఎన్ని మొక్కలు అయితే నాటినామో అన్ని లీటర్లు వాటర్ని కానీ మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం 6 లక్షల మొక్కలు నాటామని ప్రతి మండలంలో చాలా గొప్పగా చెప్పుకున్నాం, సేఫ్టీ సమస్య, హ్యాండ్ సమస్య. కానీ మనం ఎన్ని నీళ్ళు వాడుతున్నాం అనేది మనం ఎక్కడే చెప్పుకోవట్లేదు, ఎన్ని నీళ్ళు సేవ్ చేస్తున్నామో మనం ఎక్కడా చెప్పుకోవట్లేదు. అందుకోసం రైతులందరూ మీరు మాకు సహకరిస్తే మీ గ్రామాల్లో చెక్ డ్యాములు కానీ పాత చిరువులు కానీ ఉన్నా దాన్ని రిమూవ్ చేయడానికి సేఫ్టీ సంస్థ చాలా ముందుగా ఉంది. మీరు అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి చేసుకోండి. మా దృష్టికి మా ఫీల్డ్ టీమ్ ఉన్నారు మీ దగ్గర పనిచేసే. గుత్తి మండలంలో సుమాన్, పెద్దగొడగూరులో గురుప్రసాద్, సురేష్, శివ, నాగలక్ష్మి వాళ్ళు వాళ్ళ సైడ్ తీసుకొస్తే ఒకసారి ఆ సైడ్ విజిట్ చేసి కరెక్టా కాదా అనేసి దాన్ని మా రీజనల్ మేనేజర్గా తెలియజేస్తాం. ఇట్లాంటి ప్రోగ్రాంలు మనం చాలా చేయాలనేసి మేము సేవ చేసుకుంటున్నాండి. లక్ష్మీ